డిఎస్సితో ఆటలు బరిలోకి దిగారు నేతలు. డిఎస్సి చుట్టూ ఏపీ రాజకీయం హాట్ గా నడుస్తోంది. టీచర్ ఉద్యోగాల భర్తీలో తప్పులు జరిగాయి. నేతలు డబ్బులు దండుకుని అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉద్యమ బాట పట్టారు. అయితే బట్టగాల్చి మీదేయడం కాదు, దమ్ముంటే నిరూపించాలి అంటూ సవాల్ చేస్తున్నారు టీడీపీ నేతలు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు దిగింది వైసీపీ. కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తోన్న నేతలు ఇప్పుడు ఏకంగా రోడ్డెక్కారు. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలిచ్చారు. స్పోర్ట్స్ కోటాలో సీట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మెరిట్ లిస్ట్ ఎందుకు డిలీట్ చేశారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆటలంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 421 మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చే టైంలో ఏం చేశారు? ఒక్కొక్కడికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి అన్నీ కూడా మన లవ్ క్యాష్ గారికి ఇచ్చారు. ఇది దుర్మార్గమైన పని. మెగా డిఎస్సిలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లవ్ క్యాష్లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. స్పోర్ట్స్ కోటాలో 400కు పైగా జాబులు కూటమి పార్టీలకు అనుకూలంగా ఉండేవారికి ఇచ్చుకున్నారంటూ వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. టగ్ ఆఫ్ వార్ కూడా, యోగాసనాలు కూడా ఒక గేమ్ అంట. అందులో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు వాళ్ళకు ఒక జాబ్. అంటే ఇందులో ఎంత పారదర్శకత లోపించింది అనేది ఈ విషయంలోనే స్పష్టమవుతూ ఉండే పరిస్థితి. మళ్ళీ ఆ జీవోని రద్దు చేసి ఈ 420 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వీటినేమో మళ్ళీ అంట ఎగ్జామ్ పెడతారంట. ఎందుకు ఇన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంది? సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో డిఎస్సిపై విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే కనుక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం వినట్లేదు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. డిఎస్సిపై వైసీపీ విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. డిఎస్సిలో ఎక్కడా తప్పు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి. నేను వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. అనవసరంగా చేస్తే మిమ్మల్ని కూడా నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. అటు లోకేష్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. డిఎస్సిని అడ్డుకోవాలనే ప్రయత్నాలు విఫలం కావడంతో కొత్త డ్రామాలు మొదలు పెట్టారన్నారు. ఆ గొడ్డలి పార్టీ నాయకులు ఏకంగా 200 కేసులు మన పైన పెట్టారు. డిఎస్సి అడ్డుకోవాలని ప్రయత్నించారు, కానీ ఎక్కడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు కొత్త డ్రామా తీసుకొచ్చారు డిఎస్సి పైన. అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. పొలిటికల్ రచ్చకు కారణమైన డిఎస్సి నియామకాలకు ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుందో, దీనివల్ల ఎవరికి డ్యామేజ్ అవుతుందో చూడాలి మరి.